ఎకరాకు 30,000 ఇవ్వాలి. పంట నష్టపోయినందుకు ఎకరాకు 30,000 ఇవ్వాలి. పంటకు నష్టపోయినందుకు ఎకరాకు 30,000 ఇవ్వాలి. పంటకు నష్టపరిహారం ఇవ్వాలి. ఎకరాకు 30,000 రూపాయలు ఇవ్వాలి. పంటకు నష్టపోయినందుకు ఎకరాకు 30,000 ఇవ్వాలి. పంటకు నష్టపోయినందుకు ఎకరాకు 30,000 ఇవ్వాలి. జిల్లాలోనే జీడి రైతుల పరిస్థితి ఈ రోజు అగమ్య గోచరంగా ఉంది. మంచు తెగులు పడి పూర్తిగా జీడి తోటలన్నీ కూడా స్మాష్ అయిపోయి ఎకరాకి 30,000 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి జీడి రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోయారు. ఈ ప్రభుత్వం జీడి రైతులకి ఎకరాకి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి జీడి రైతులు పూర్తిగా ఆదుకోకపోతే ఈ రోజు ఉరే శరణ్యం అని చెప్పేసి జీడి రైతులందరూ కూడా దేవరాపల్లి మండలంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉరితాలు వేసుకుని నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఈ అనకాపల్లి జిల్లాలో వరి తర్వాత జీడి పంటే ప్రధానమైన పంట. మెట్ట భూముల్లోనే దాదాపు 1,00,000 ఎకరాల్లోనే జీడి అటువంటిది ఈ రోజు పండించడం జరుగుతూ ఉంది. అటువంటి జీడిని ఈ ప్రభుత్వం ఈకేవే చేయకుండా ఈ రోజు ఇన్సూరెన్స్ చేయకుండా ఈ రోజు గాలి వదిలేసి గిరిజన రైతులు మీ సాగు మీరు సమండి అని చెప్పేసి వదిలేటువంటి జరిగింది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి జీడి రైతులు అలో రామచంద్ర అని చెప్పేసి ఈ రోజు ఏడుస్తా ఉన్నారు. ఈ రోజు నక్కపల్లి చంద్రబాబు నాయుడు గారు సీఎల్ ఈ రోజు ఆర్ఎస్ఎల్ నిప్పుల మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు ప్రారంభోత్సవానికి వస్తా ఉన్నారు. నిప్పులు ఏదైతే ఆర్ఎస్ఎల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఉందో ఈ రోజు మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి ఉత్సాహం చూపిస్తా ఉన్నారు. ఈ జిల్లాలోనే లక్షల మంది జీడి రైతులు పంటలు పోయి అలో రామచంద్రాన్ని ఏడుస్తా ఉంటే ఈ రోజు మిట్టల్ని కార్పొరేట్ సంస్థలు మీరు నెత్తినెట్టుకుని మోస్తా ఉన్నారు. అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కోసం మీరు తహతహలాడి మీ ఉద్యోగాలు ఉపాధాలు కల్పిస్తామని చెప్పేసి అక్కడ నిర్వాసితుల్ని కనీస సౌకర్యాలు కల్పించుకుంటా భూములు లాక్కొని బలవంతంగా వాళ్ళకేమో ఆ విధంగా మీరు చేయడం జరుగుతూ ఉంది. మేము స్టీల్ ప్లాంట్లకు వ్యతిరేకం కాదు, మీ భూమి పూజకు వ్యతిరేకం కాదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి జీడి రైతుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకోండి. జీడి రైతులు ఈ రోజు ఉరితాళ్లే శరణ్యం అంత పరిస్థితి వచ్చిందనంటే ఈ రోజు గిరిజన రైతుల యొక్క పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి కూటమి ప్రభుత్వం జీడి రైతుల మీద దృష్టి పెట్టి ప్రతి జీడి రైతుకి ఎకరాకి అంచనా కట్టి 30,000 40,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించి జీడి రైతులు ఆదుకోవాలి. అక్కడక్కడ 1-2 పిక్కలు పండితే ఆ పిక్కలు కూడా ఈ రోజు అమ్ముకోవడానికి వీలు లేకుండా పోతుంది. దళారీలు ఈ రోజు అతి తక్కువ ధర కొనుగోలు చేస్తున్నారు. 200 రూపాయలకి 1 రూపాయి కూడా తక్కువ లేకుండా జీడి పిక్కలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆ విధంగా ఆదుకోవడం ద్వారానే మీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది. లేకపోతే మీ పత్రం తప్పదని చెప్పేసి గిరిజన రైతులు హెచ్చరిస్తా ఉన్నారు. దీన్ని అర్థం చేసుకుని ఈ జిల్లాలో ఉన్నటువంటి జీడి రైతులు దాదాపు 6 నెలల పాటు జీడి పంట మీద ఆధారపడి తుప్పలు తీసి ఎరువులేసి పురుగు మందులేసి విత్తనాలేసి అనేకటువంటి కష్టాలు పడినటువంటి జీడి రైతులకి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.